ఓం తస్సత్. నిటారు కూర్చోండి. హరి ఓం తస్సత్. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహ శోభినే సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహ శోభినే శ్రీ విద్యానందయతీంద్రాయ శ్రోత్రియ బ్రహ్మనిష్టాయ తే నమః. ఈ బ్రహ్మానంద ఆశ్రమ వ్యవస్థాపకులు పరమ పూజ్యులు సద్గురు మహర్షి శ్రీ శ్రీ చిదానందపురి మహారాజ్ వారిని ముందుగా ధ్యానించుకుంటూ పూజించుకుంటూ అదే స్థానంలో ఉన్న సభాధ్యక్షులు, ఈ వ్యవస్థకి సర్వాధ్యక్షులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు, నిర్మల హృదయులు పూజ్యపాద శ్రీ శ్రీ ఆత్మానందపురి స్వామీజీ వారికి వేదిక పైన ఆసీనులై మా పక్కన ఉన్న పరమ పూజ్యులు అనేక భాషల్లో యావత్ భారతావనిలో కూడా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ప్రభుత్వం వారి చేత డాక్టరేట్ బిరుదు పొందిన పూజ్యపాదులు శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామీజీ వారికి ఇంతవరకు కూడా చిన్న పిల్లవాడిలాగా సరళంగా విరళంగా ముచ్చటగా ముద్దుగా మరి ఆ శంకరాచార్యుల వారు భాష్యం భజగోవింద శ్లోకాలు 12 చాలు మోక్షం పొందటానికి చక్కగా మనందరికీ అర్థమయ్యేలా వివరించారు. వారికి ఈ సభారూపంలో ఉన్న సర్వేశ్వరునికి నా హృదయపురస్సరమైనటువంటి నమస్కారాలు చేసుకుంటూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు పూజ్య ప్రియాత్మ బంధువులరా, ఈ పేపర్లో కరపత్రంలో శ్లోకం ఉంది. 3 లభించడం దుర్లభం, దుర్లభం త్రయం ఏతత్. దుర్లభం అంటే చాలా కష్టం. 3 ఏమిటి? 1 మానవ జన్మ. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో, కానీ జంతువునాం నరజన్మ దుర్లభ అత పుంసత్వం తతో విప్రత. వేక్షుడమని 84 లక్షల జీవరాశులను కూడా మానవ జన్మ శ్రేష్టమైంది అని ఎందుకు చెబుతున్నారు అంటే మార్పు ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. మారే స్వభావం మనిషిలో ఉంది, దేవతల్లో కూడా లేదు, పశుపక్షాదుల్లో లేదు. అవి ఎలా పుట్టినవో అలాగే గతిస్తాయి. కానీ మనం మారుతాం, మార్పు చెందే అవకాశం ఉంది. మీకు విషయం చెప్తాను. ఆవు ఉంది, ఏం జీవి? ఆవు ఏం జీవి? అదేం తింటదే? మాంసం తింటదా? చావటానికైనా ఒప్పుకుంటుంది కానీ మారటానికి ఒప్పుకుంటుంది. పులి ఏమి జీవి? క్రూరజీవి, అవును కదా? అదేం తింటదే? గడ్డి తింటదా? సృష్టిలో
ఇక్కడ నుంచి త్రిమూర్తుల వరకు చూసుకోండి, వాడు సృష్టి చేయాలా, రెండోది చేయటానికి వీలు లేదు. కానీ మనం గురువుని ఆశ్రయించి, సద్గురువుని ఆశ్రయించి చూడండి ఒక్కసారి వెనక్కి. ప్రహ్లాదుడు ఎవరండి? ఎక్కడ పుట్టాడు? ఏమయ్యాడు? దేవుడయ్యాడు, దేవత అయ్యాడు. పుట్టుకేమిటి? రాక్షసాంశం. ఏమయ్యాడు? దేవత అయ్యాడు, దేవుడయ్యాడు. రావణాపురం ఎవరండి? బ్రహ్మాంశంలో పుట్టాడు. ఏమయ్యాడు? ఎందుకయ్యాడు? గొయ్యి తవ్వేవాడు ఎక్కడికి వెళ్తాడు? గొయ్యి తీసేవాడు ఎక్కడికి వెళ్తాడు? కిందకి వెళ్తాడు. చెప్పరేటి? గొయ్యి తీసేవాడు ఎక్కడికి వెళ్తాడు? కిందకి పోతాడు. గోడ కట్టేవాడు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాహ, భగవద్గీత. మరి స్వామివారు ఈ సభలు ఏర్పాటు చేసింది ఎందుకంటే మనం మారుతామని. ఎక్కడి నుంచి? దేహాత్మ స్థాయి నుంచి జీవస్థితి వరకు, జీవాత్మ నుంచి బ్రహ్మాత్మ వరకు, బ్రహ్మాత్మ స్థితి నుంచి స్వరూప స్థితి, 4 మార్పులు. మీరు మొత్తం ముముక్షువులు 4 రకాలుగా ఉంటారు. రేగుపండు లాంటి వాడు. రేగుపండు ఏం స్వీకరిస్తావు? ఏమి లోనేస్తావు? ఏమి పారేస్తావు? రేగుపండులో పారేసేదేది? లోనేసేదేది? లోనేసేదేది? లోనది. లోనదా? పైది లోనేస్తావు, లోనిది పారేస్తావు. అంటే రేగుపండి లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు దేహాన్ని చూస్తారు. ఆ దేహం బ్రాహ్మణుడువా, క్షత్రియుడువా, వైశ్యుడువా, స్త్రీవా, పురుషుడాన్ని చూసి ఆ కేవలం ఆ భౌతికమైనటువంటి వాతావరణాన్ని గ్రహిస్తారు. వీళ్ళు రేగుపండు లాంటి వాళ్ళు, వీళ్ళకి మోక్షం లేదు. పైది స్వీకరిస్తాడు, లోనది త్యజిస్తాడు. నువ్వు రేగుపండువా? చెప్తాను ఇంకా 3 పళ్ళు. కాలక్షేపం కోసం కాదండి ఈ కథలు, మార్పు కోసం. మేము ఏమీ తెలియని వాళ్ళం. ఒక కాలంలో ఆశ్రమానికి వెళ్ళి ఉపదేశాలు పొంది, వారి బోధలు విని, వారి పెట్టింది తిని, వారి చెప్పింది చేసి చచ్చినట్టు పడి ఉన్నాం. గురువు దగ్గర ఎలా ఉండాలి? పెట్టింది తినాలి, చెప్పింది చచ్చినట్టు పడి ఉండాలి. ఉంటున్నారా? రెండవది అరటిపండు లాంటి వాళ్ళు. అరటిపండు ఏం చేస్తావు? పైది పారేస్తావు, లోనది లోనేస్తావు. పైది పారేస్తావు, లోనది లోనేస్తావు. రెండవ వాళ్ళు ఎవరైతే ఏమిటి? అందరిలో ఉన్నది మమైవాంసో జీవలోకి జీవనం సర్వభూతేషు. కనుక అందరూ కూడా భగవంతుని యొక్క బిడ్డలే. వీళ్ళు మొదటి వాళ్ళకంటే శ్రేష్ఠులు. అరటిపండు లాంటి వాళ్ళు కొందరు దేహాన్ని చూడరు, గుణాన్ని చూస్తారు. నెంబర్ 3, మూడోది ఏంటి? మూడో పండు ఏంటి? సీతాఫలం. సీతాఫలాన్ని ఏం చేస్తావు? పై బెరడు పారేస్తావు, లోన గింజ పారేస్తావు, మధ్యలో ఉన్న గుంజులు అనేస్తావు. గుంజులు అనేస్తావు అనమాట. పైన ఉన్న దేహాన్ని వదిలేస్తారు, లోనున్న స్వరూపాన్ని వదిలి ఆత్మ ఉపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున యది వా దుఃఖం సయోగిమై వర్తతే. ఆ బ్రహ్మాన్ని స్వీకరిస్తారు. వీళ్ళు సీతాఫలం లాంటి వాళ్ళు. ఇంకొకడు ఉన్నాడు కేటగిరీ 4th, నెంబర్ 1, జామ పండు. ఏం పండు? ఏది పారేస్తావు? అంతలోనేస్తావు. పారేసేది లేదే లేదు. సర్వం కలివిద. మీరు ఎంత పుణ్యం చేస్తారు ఏమండి? ఈ వినటానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసండి. ఎన్ని వదిలేమండి, ఎన్ని పడరాని పాటలండి. అలా చచ్చినట్టు పడి ఉండి గురువుల దగ్గర కానీ ఇవాళ మన ఆత్మానంద స్వామి వారి యొక్క ఆశీస్సులతో మీకు అన్ని సౌకర్యాలు. ఎవరో ఒక ఆవిడ వచ్చింది, మాకండి డబ్బులు కూడా ఇస్తారేంటండి.
పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా పాపం ఆయన తండ్రిలాగా మీ అందరినీ చూసుకుంటున్నాడు. కనుక సర్వం కల్విదం బ్రహ్మ, ఆ ఆత్మ పరమాత్మ కానీ లేని వస్తువు లేదు. దట్స్ ఆల్. ఈశావాస్యం మీద నక్కండి. ఒకసారి నక్కకి దప్పికేసింది, వేసవి కాలం. దప్పికేస్తే దానికి సోడా తాగాలని ఉంది. సోడా తాగాలని ఉంటే ఎవరిస్తారు సోడా? ఆ కొట్టు దగ్గరికి వెళ్ళింది. కొట్టు దగ్గరికి వెళ్ళి ఓ సోడా ఇస్తావా అంది. సోడా ఇవ్వటం ఏంటి, ఏదైనా తాగంటే మరి డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేవు అంది. అంటే డబ్బులు లేకపోతే ఏమనన్నారు. అప్పుడు ఆవిడ చేబదులకి వెళ్ళింది, భూదేవిని అడిగింది. భూదేవి నాకు దప్పుకు అవుతుంది, ₹1 కానీ ఇవ్వు, సోడా తాగుతానంటే ఎప్పుడు ఇస్తావని అడిగింది. ఎవరైనా చేబదులు అడిగావనుకో వాళ్ళు ముందు అడుగుతారు ఎప్పుడు ఇస్తావని. అప్పుడు పలా దగ్గరలో ఇస్తానంటే ఇస్తారు. అప్పుడు అయ్యా సాయంత్రానికి ఇస్తాను. సర్లే ₹1 కానీ ఇచ్చింది ఎవరు? భూదేవి. ఆ ₹1 కానీ తీసుకెళ్ళి ఆ కొట్లో ఇచ్చి ఆ రంగు చేస్తా తాగింది. తాగి పడుకుంది. పడుకుంటే 2 అయింది, 3 అయింది, సాయంత్రం అయిపోతుంది. అడుగుద్దని ఇదే ఊరండి? నైనాలప్ప క్షేత్రం నుంచి జమ్మలమడుగు వెళ్ళిపోయింది. అడుగుద్దని జమ్మలమడుగు వెళ్ళిపోయి హాయిగా హ్యాపీగా ఇంక నాకు గొడవ లేదనుకుంటే నక్క బావా నా ₹1 కానీ ఎప్పుడు ఇస్తావు అని అడిగింది. అరే నువ్వు ఇక్కడ కూడా ఉన్నావా? ఆశ్రమంలో ఉన్నావు అనుకున్నాను. నైనాలప్ప ఇక్కడ కూడా ఉన్నావా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గరికి వెళ్ళి విజయవాడ వెళ్ళిపోయింది. నక్క బావా జ్ఞాపకం ఉందా? ₹1 కానీ ఎప్పుడు ఇస్తావా? చూడండి, నక్క ఎక్కడుందో అక్కడుంది భూదేవి. నక్క ఎక్కడి నుంచి వచ్చేసిందో అక్కడుంది భూదేవి. నక్క వెళ్ళకుండానే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నక్క వెళ్ళకుండానే అక్కడ ఉంది భూదేవి. ఇంకోటి చెప్పనా, నువ్వు వెళ్ళటానికి ఆధారంగా ఉంది భూదేవి. అసలు నీలో ఈ దేహంలో ఉన్నది భూదేవి. భూమి కానీ లేని తదే గతి, తన్నై గతి, తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య. ఈశావాస్య ఉపనిషత్తు. ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు. దీనికి ఒక కథ కూడా ఉంది. మీరు చక్కగా వింటున్నారు కనుక మాకు ఇబ్బంది లేదండి. ఎంతసేపు అయినా చెప్తాం, మీరు వింటే. వినాలి అంటే చెప్పాం కదా, వినటానికి అధికారి కావాలి. ఎవరు అధికారి? భగవద్గీత చదువుతున్నారు కదా మీరు. భగవద్గీతలో అధికారి ఎవరు? ఎస్, యు కరెక్ట్. అనధికారి ఎవరు? తెరమొఖం వేసుకుని వస్తే చెప్పేటి. వెరీ గుడ్. అధికారి అనధికారి 2 ఉన్నారు. ఏమండి, వ్యాసుడండి లోగుట్టు వాడండి, వాడు గుట్టు అంతా లోగుట్టు. ఇప్పుడు భగవద్గీతని మనం అంగన్యాసం, కరన్యాసం, ఋషాదిన్యాసం, గురు ప్రార్థనలు, గీతా ధ్యాన శ్లోకాలు అన్నీ చేసి ఓపెన్ చేస్తే ఎవరిని చూసి లోనకి వెళ్ళాలి? ఎవరి దర్శనం ముందు? భగవద్గీత భవనంలో ప్రవేశించాలంటే ఫస్ట్ దర్శనం ఎవరిదో? ధృతరాష్ట్రుడిది. ధృతరాష్ట్ర ఉవాచ. ఏమంటే ముందు భగవద్గీతలో ధృతరాష్ట్రుడిని ఎందుకు పెట్టాడు వ్యాసుడు? భగవద్గీత పారాయణ చేసేవాళ్ళు, సత్సంగం వినేవాళ్ళు వీడిలా ఉండకండి. ధృతరాష్ట్రుడు మాదిరి వాడు విన్నాడు. ఏమన్నా ఆన్సర్ ఉందా? ఆకన్నా సంజయుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, అందరూ చెప్పారు. వీడు ఆన్సర్ లేదు, ఫస్ట్ ఉన్నాడు కానీ విన్నాడు, కానీ వదలవలసింది వదలలేదు. నువ్వు వినాలి అంటే అంతకు ముందు నీలో ఉండేటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నావో, వాసనలు, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ఇవి వదిలేయాలి. నువ్వు ఖాళీ కావాలి. నువ్వేమీ కావక్కల, నువ్వు ఖాళీ కావాలి. నువ్వు ఖాళీకా, నేను పూరిస్తా. జీసస్ క్రైస్ట్, నువ్వు ఖాళీకా. భగవంతుడికి ఇష్టమైంది ఏమిటండి? కృష్ణ పరమాత్మకి మా స్వామి చెప్పాడు, నేను 8 భార్యలు ఉన్నారు, నీకు ఇష్టమైన వస్తువు ఏమిటి అని అడిగారు. అడిగితే అందరూ అనుకున్నారు సత్యభామ కావాలి. సత్యభామకి మహా గర్వం అండి. ఆవిడ మరి నేనంటే భగవంతుడికి, కృష్ణుడికి చాలా ఇష్టం అని అనుకుంటుంది. కానీ సంవత్సరానికి ఒక్కరోజే, బర్త్డే రోజే వస్తాడు, ఉన్న రోజుల్లో రాడు. ఎప్పుడు ఒక్క ఆమెను వదలడు. ఎవరామె?
నో, మురళి. మురళి చేతిలో ఉంటుంది, లేకపోతే మూతిలో ఉంటుంది, లేకపోతే మొల్లో ఉంటుంది, కానీ కింద ఉండదు. పరమాత్మ మురళిని వదిలి ఉండడు ఒక్క క్షణం. కానీ సత్యభామకు ఒకటే గర్వం, నేను ప్రపంచ అందగత్తిని, అష్టభార్యుల్లో నేను అందగత్తిని అని గర్వం. భగవంతుడు నా ఇంటికి వస్తాడనేటువంటి ఒక అభిప్రాయం. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు దేన్నన్నా సహిస్తాడు కానీ అహంకారాన్ని సహించాడు. భగవంతుడికి మనకి అగాధం అహంకారమే. అహంకారం పోతే ఉన్నది ఓంకారమే. అలా 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 కింద పెట్టి పడుకున్నాడు. భగవంతుడు పడుకుంటాడండి? మీరు ఎప్పుడైనా మన కారులో ప్రయాణం చేస్తారు, డ్రైవర్ పడుకుంటాడా? డ్రైవర్ పడుకుంటే మనం అంతా కాళ్ళు సాసి పడుకో, ఆయన పడుకునేవాడు కాదు. అప్పుడు సత్యభామ వెళ్ళి వచ్చే ఎప్పుడు నిన్ను మాధవుడు మరిచిపోడు, మొల్లో పెట్టుకుంటాడు, మూతిలో పెట్టుకుంటాడు, చేతిలో పెట్టుకుంటాడు, ఎప్పుడు నిన్ను వదలడు. కానీ నీ జాతి చండాల జాతి. వృక్ష జాతిలో చండాల జాతి ఎదురుగా ఎదురేస్తే వెళ్తావా? వెళ్ళవు కదా. నీ ముఖం కాలిన ముఖం, నీ బ్రతుకు లొట్ట బ్రతుకు, కానీ నీ ఆశ్రయం గొప్పది. నువ్వు కార్తీక మాసంలో ఎన్ని ఒత్తులు వెలిగించావు, ఎన్ని పూజలు చేస్తావు, ఎన్ని దానాలు చేస్తావు, ఇటువంటి ఆశ్రయం నీకు ఎట్లా లభించింది? ఒకసారి చెప్పండి. అంటే ఎప్పుడు చక్కగా లేచిందండి పిల్లని గ్రోవి, అమ్మా మిస్ వరల్డ్, నువ్వు అన్నది కరెక్టే, నా జాతి చండాల జాతి, నా ముఖం కాలిన ముఖం, నా బ్రతుకు లొట్ట బ్రతుకు, కానీ చూడు నాలో ఏమీ లేదు. ఉపదేశం ఇదేనండి. చూడు అక్కడి నుంచి చూడు ఇక్కడ వరకు, లోన ఉత్తి బోలు ఖాళీ, ఏమీ లేదు. దీనికి మీకు ఆన్సర్ స్థిత ప్రజ్ఞ ప్రకరణలో మొట్టమొదటి శ్లోకం, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనో. నీలో ఏమీ ఉండకూడదురా. స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవా స్థిత దీహి కిం ప్రవాసేత కిం ఆసీత వ్రజేత కిం. అంటే స్వామివారు ఏం చెప్పారంటే, ఏ కోరిక లేదు, ఏ సంకల్పము లేదు, ఏమీ లేదు కనుక భగవంతుడు నన్ను పట్టుకున్నాడు. నువ్వు కూడా ఖాళీ కావటం చాలా కష్టం. ఏ కోరిక లేకుండా ఉండటం చాలా కష్టం. ఏ కోరిక లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? సాధన చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ తెలుసండి? ఉల్లిగడ్డ అంటే ఏమిటి? ఉల్లిగడ్డ అంటే ఏమిటయా? ఎర్రగడ్డ నల్లగడ్డ అనేక పొరల యొక్క కూర్పు, అనేక పొరలు, ఒక్కొక్క పొర సనాయి బుద్ధ్యాధృతి గృహే. ఏమండి, మనస్సు అంటే ఒక ఉల్లిగడ్డ లాంటిది, దానికి ఒక స్వరూపం లేదండి. అనేక సంకల్పాల యొక్క ప్రోగు మనసు కనుక అనేక పొరలు ఎలా అయితే ఉల్లిగడ్డ అయిందో, ఒక్కొక్కటి తీసినట్లయితే ఎట్లయితే లేదో, నీ మనస్సులో ఒక్కొక్క కోరిక వదిలేయి, ఒక్కో సంకల్పం వదిలేస్తే నిస్సంకల్పం, ఏ సంకల్పము లేదు. అప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటాడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక అమ్మగారు వెళ్ళింది. నేను గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నానండి, 10 సంవత్సరాలు అయింది, చేశానండి, మనసు నిలబడలేదండి, ఇప్పుడు ఇదో పోయే కాలం. ఇంకొక గురువు గారి దగ్గరికి వెళ్ళానండి, ఆయన దగ్గర తీసుకున్నానండి, ఆ మంత్రంలో ఏమీ లేదండి, ఈ మంత్రంలో లేదండి, మీ దగ్గరికి వచ్చానండి, మీరు మహర్షులట, పరమహంసలు అంటండి, మీరు పుట్టి హంస కాదండి, పరమహంసలు అంటే మీ దగ్గర మంత్రం తీసుకుంటానండి, మనసు నిలబడితే అని వచ్చాడు. ఎప్పుడు నిలబడుద్ది మనసు? మంత్రాల వల్ల కాదు, తంత్రాల వల్ల కాదు, మన శ్రద్ధ వల్ల. వాటితో శ్రద్ధకు రంగరిస్తే నీ మనసు నిలబడు.
ఎప్పుడు మనసు నిలబడుతుంది అని అంటే స్వామివారు అన్నారు, పరమహంసుల వారు అన్నారు, అమ్మ నేను నదికి స్నానానికి వెళుతున్నాను, తెల్లారగట్లే నీకు ఉపదేశం చేస్తాను, నాతో పాటు నువ్వు కూడా స్నానానికి రా. ఆవిడ తెల్లవారు లేచి స్వామివారి దగ్గరికి వెళితే స్వామివారు ఆ భక్తురాలు ఇద్దరు స్నానానికి వెళ్ళారు. స్వామివారు ముందుగా ములిగారు, శిష్యురాలు ములిగింది. ములిగిన తర్వాత గురువు గారు ఆ జడ పట్టుకుని అదిం పట్టారు. గుంజుకుంటుందండి, గుంజుకున్న దయ ఉండదండి మాకు. అది పట్టాడు. అప్పుడు గుంజుకుంటుంది, లేవనివ్వట్లా. పట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం అయిన తర్వాత వదిలేరు. గురువు గారు మోక్షానికి వెడితే ముసలెత్తుకుపోయిందంట, ఏంటండి ఈ పరిస్థితి, మీరు వదిలేరు కానీ లేకపోతే నేను గోవిందా గోవిందా. అమ్మా బయటికి రా, మరి నువ్వు స్నానం చేస్తున్నప్పుడు నేను ముంచాను కదా, అప్పుడు నీ దృష్టి దేని మీద ఉంది? నీ ఇంటి మీద ఉందా? నీ ఒంటి మీద ఉందా? నీ భర్త మీద ఉందా? నీ బంగళా మీద ఉందా? నీ నగల మీద ఉందా? లేదు లేదు. దేని మీద ఉంటుంది? శ్వాస మీదే ధ్యాస. ఎప్పుడు శ్వాస తీసుకుందామా అనే ఒక్క సంకల్పం తప్ప నాకు అన్య సంకల్పం లేదు. అందుచేతే 9వ అధ్యాయంలో 22వ మంత్రములో ఏ చింత లేక నా చింత చేస్తే, ఏ చింత నువ్వు మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్ర అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో దానిపైన నీ హృదయంలో పెట్టుకుని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే, నీకు రెండవ సంకల్పం లేకుండా ఉంటే, ఏ చింత నీకు లేకుండా ఉంటే, నేను నీకే చింత లేకుండా చేస్తా. నువ్వు నా చింత చేయి, నీకే చింత లేదు. ఏ చింత లేకుండా నేను చూస్తా. యోగము క్షేమము నేను వహిస్తా. యోగక్షేమం. కాశీలో రాజుగారు ఉన్నారండి. ఆ రాజుగారికి మంగళ వస్తాడు రోజు, నాయ బ్రాహ్మణుడు వచ్చి తల పట్టి స్నానం చేయించి వెడతాడు. ఆయన కృష్ణ భక్తుడు, గీతా భక్తుడు. ఆ నాయ బ్రాహ్మణుడు, ఒరే నాయనా, నేను రేపు ప్రొద్దుట నేను 4 గంటలకి వేరే దేశానికి వెళ్ళాలి, నువ్వు 3 గంటలకే వచ్చి నాకు తల పట్టి స్నానం చేయించి క్షౌరం చేసి వెళ్ళాలంటే, వాడు రోజు కూడా మాలాగా భగవద్గీత చదువుతాడండి. 18 అధ్యాయాలు చదువుతాడా? కాదు, ఒక్క శ్లోకమే చదువుతాడండి. అనన్యాశ్యంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే, అది 108 సార్లు చదువుగానే అక్కడికి వెళ్ళడు. శుభ్రంగా 2ంటికి లేచాడు, కాలుకుప్చాలు తెచ్చుకున్నాడు, మఠం వేసుకున్నాడు. అనన్యాశ్యంత ఎంతో అంటే ఐక్యమైపోయాడు భగవంతుడు. వాడు 4ంటికి వెళ్ళాలి కదా ముఖక్షారం చేయటానికి రాజుగారికి. కానీ వీడు ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? మాధవునిలో ఉన్నాడు. మాయిదో లేడు, మాధవునిలో ఉన్నాడు. 6 అయిందంటే బాహ్య స్మృతి వచ్చింది. అయ్యయ్యో రాజుగారు 4ంటికే రమ్మన్నాడని ఆ పొది సంకలో పెట్టుకుని పరుగుని వెళ్ళిపోతుంటే కాశీరాజుగారు రథారూఢుడై వస్తున్నాడు. బొక్కబోర్ల పడి, గురువు గారు రాజుగారు మన్నించండి, టైంకి రాలేకపోయానంటే, ఏంటిరా రాజుగారు రథం దిగి ఏంటి అడ్డంగా వచ్చావు, మన్నించమంటావేంటి, తప్పు అయిపోయిందంటావేమిటి, క్షమించమంటావేమిటి, వచ్చావు కదా, ఏమిట్రా వచ్చావు, నువ్వు వచ్చి ముఖక్షౌరం చేశావు, కాళ్ళు పట్టావు, తల పట్టావు, స్నానం చేయించావు. నేను మాట అడిగాను, ఎప్పుడు కత్తిలా తెగలేదు, చాలా స్ఫూర్తిగా తెగిపోయింది, కత్తి ఎక్కడదా అంటే మేడిని వైకుంఠం అన్నావు కదా, మేడిని వైకుంఠం అన్నావు కదా, రాలేదంటావేమిటి? ఓ మై గాడ్, హౌ డు యు డూ? నేను వచ్చానా, మీకు కాళ్ళు పట్టానా, మీకు ముఖక్షౌరం చేయించానా, మీకు అభ్యంగ స్నానం చేయించానా? మీరెంత పుణ్యాత్ములండి. ఆ నందనందనుడు, ఆ యదునందనుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన పని నేను చేశాను, నా పని ఆయన చేశాను. చూడండి ఎంత గొప్ప విషయం అండి. కనుక భగవంతుడు ఎక్కడున్నాడు? వివేకానంద స్వామిని అడిగాడు అమెరికాలో, భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు ఎక్కడ లేడో చెప్పు. ఆయన లేని చోటు, ఆయన లేని కాలము, ఆయన లేని వస్తువు లేదు. మీకు ఒక కథ చెప్తాను, చక్కగా వినటానికంటే తయారవ్వాలి, తినటానికి తయారవుతారు.
వినటం చాలా కష్టం. వినాలి అంటే గుణాలు నిబ్బరం కావాలి. అందరూ వినలేరు. అందులో ఈ వేదాంతం వినటం చాలా కష్టం. మధ్వాచార్యుల వారని మనకి ముఖ్యంగా 3 మతాలు ఉన్నాయి, మీకు తెలుసు. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం. మధ్వాచార్యుల వారు వృద్ధులైపోయారు, వయసు మీద పడింది. ఆయన ఆశ్రమ కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి సత్తా దేహానికి సన్నగిల్లింది. ఆయన ఆశ్రమం నిండా శిష్యగణం సమృద్ధిగా ఉన్నారు. ఆయన రోజు కాశీలో గంగా నదికి స్నానానికి వెడతాడు. వినండి బాగా ఈ కథ. మీరు బయటికి వెళ్ళాక ఇక్కడ జరిగేవన్నీ మీ ఇంట్లో చెప్పాలి, మీ భర్తకి, మీ పిల్లలకి. ఈ దేశం బాగుపడాలంటే నేను ఒక్కటే చెప్తా, ఈ దేశం బాగుపడాలంటే ఆలయాలకి ఎలా వెడతారో, భోజనశాలకి ఎలా పెడతారో, అన్న సంతర్పణకి ఎలా పెడతారో, అలా గురువు గారు బోధలకి పెడితే దేశం బాగుపడ్డట్టు. యథార్థం అండి. గుళ్ళు కాదు కట్టవలసినవి, ఆశ్రమాలు కట్టాలి. కోటాను కోట్లు ఖర్చు పెట్టి గుడ్లు కడుతున్నారు. కానీ ఆశ్రమాలు ఒక్కొక్క ఊళ్ళో 10 చర్చిలు ఉంటున్నాయి. 10 మంది 15 మంది పాస్టర్లు ఉంటున్నారు. వాళ్ళు నిరంతరాయమానంగా సువార్తను గురించే ప్రచారం చేస్తున్నారు. మీ ఊళ్ళో ఆశ్రమం ఉందా? ఒక్క స్వామీజీ ఉన్నారా? ఈ దేశానికి పట్టిన గతిని మార్చాలి అంటే స్వామీజీలు ఉండాలి. చెరులో నీళ్ళు బాగుండాలంటే చెరులో ఏముండాలి? చేపలు ఉండాలి, తినటానికి కాదు. అవి తింటాయి, నాచు పురుగుల్ని తినేసి. అలాగే సమాజం బాగుండాలంటే సాధువులు తిరగాలి. సమాజంలో వాళ్ళు తిరగాలి. వాళ్ళకి తిరగదా కాలు దొరదా ఇటాడికి మీరు ఆహ్వానించాలి. ఊరు వెళ్ళాలా, సత్సంగాలు పెట్టుకోవాలా, మీరు ఆశ్రమానికి వెళ్ళాలా, వాడిని ఆహ్వానించాలా, వాళ్ళు బోధలు వినాలా. శృణ్వంతి అమృతస్య పుత్ర, మీరు మృతులు కారు అమృతుల, మీరు మానవులు కారు మాధవులు, మీరు జీవులు కారు శివులు అని వాళ్ళు చెబుతారు. ఆయన ముదిమె మీద పడి ఆశ్రమ కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు ఈ నిర్వర్తించలేని స్థితిలో ఉంటే కాశీలో గంగానదికి స్నానానికి వెళ్ళేటప్పుడు కొంతమంది బ్రాహ్మణుల శిష్యుల్ని 2 తీసుకొని వాళ్ళు భుజాల పైన అనుగా పెట్టుకొని వెళ్ళి స్నానం చేసేవాడు. స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఆశ్రమంలో ఒక హరిజన శిష్యుడు ఉన్నాడు. వాడి పేరు కనకదాస్. కథ నాకు ప్రాణం అండి. వాడి పేరు కనకదాస్, కానీ వాడెవరు? హరిజనుడు. వాడిని ఆనుగా పెట్టుకుని వస్తున్నాడండి. వెళ్ళేటప్పుడు ఎవరు, వచ్చేటప్పుడు ఎవరు? మాలవాడు. వచ్చిన తర్వాత అర్చన అభిషేకాదులన్నీ నిర్వర్తించిన తర్వాత మొట్టమొదటిగా కనకదాసుని పిలిచి తీర్థం ఇస్తున్నాడు. తర్వాత బ్రాహ్మణులు రండి, చతుర్వేదులు రండి, త్రివేదులు రండి, ద్వివేదులు రండి, ఏకవేదులు రండి అని వాళ్ళకి వీళ్ళకే ఇస్తున్నాడు. కళ్ళు మండిపోతున్నాయి. ఇదేంటిది? మనం సద్బ్రాహ్మణం, వేదవేత్తలం. వాడు ఊరు దూరం, వాడు వెళ్ళేటప్పుడు మనం, వచ్చేటప్పుడు వాడు. పైగా వాడికి తీర్థం ఇచ్చిన తర్వాత మనకి ఇస్తున్నాడు, అది అశుచి అయిపోయింది. దీనికి కారణం ఏమిటంటే ఈయనకి ముదిమె మీద పడి మతి చెల్లించింది. ఏది ఉచితమో ఏది అనుచితమో ఆయనకి తెలియటంలా. చెప్పాలి అనుకుంటుంటే స్వామివారి దగ్గర నుంచే కబురు వచ్చింది, మరి అంతా ఒకసారి రండి అని స్వామివారి మందిరానికి. నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాను సత్సంగానికి. వాళ్ళు ఒక అరటి గెలిచ్చారు నాకు, తలకో పழం ఇస్తున్నా అని తలకో పండు ఇచ్చాడండి. అదిగో ఆగండి, మీరు మీ మీ స్థానాలకు వెళ్ళి ఎవరూ చూడకుండా తినండి అన్నాడు. దేవుడు ఎక్కడున్నాడని కదా మన సంభాషణ, దేవుడు ఎక్కడున్నాడని కదా మన ప్రశ్న. వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అందరూ కూడా తినేసి వచ్చారు. అయ్యా, నేనండి దుప్పటి కప్పుకుని తిన్నానండి, నేనండి లైట్ ఆరిపేసి తిన్నానండి, నేను తలుపులు వేసుకుని తిన్నానండి, నేను మంచం కింద దూరి తిన్నానండి అన్నారు. కానీ ఏం కదండి, కనకదాసు ఆ ఫలం తెచ్చి గురువు గారి పాదాల దగ్గర పెట్టాడు. ఏమిటా వీళ్ళంతా తిన్నారు,
నువ్వెందుకు తినలేదు? మీరు ఎవరూ చూడకుండా తినమన్నారు. ఆకాశములో శబ్ద రూపంలో ఉన్నది ఆయనే. భూమిలో 7వ అధ్యాయం పుణ్యోగంధ పృథివ్యాంచ, వేదములో ప్రణవ రూపంలో ఉన్నది ఆయనే. అసలు నాలో చూసేది ఆయనే, నాలో ఉండి చూసేది ఆయనే. మత్తః, మా స్వామివారు చెప్పారు నేను నా శ్లోకం, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. రే అర్జున, నేను లేని, నేను కాని, నాకు అన్యమైన, అధికమైన, హీనమైన వస్తువు ఈ ప్రపంచంలో లేదు. అన్నిటిలో నేనున్నాను. నీటిలో రుచి నేను, గాలిలో ఏముంది? స్పర్శ నేను, అగ్నిలో సూర్యుల్లో ప్రకాశం నేను, వేదంలో ఓంకారం నేను. అన్నిటి ఆయన ఉన్నాడండి. బహిరంతస్య భూతానం ఆచరం చరమేవ సూక్ష్మత్వాతద్ అవిజ్ఞానం దూరస్థం శాంతి కేచిత్. కనుక ఆయన ఇందుగలడందు లేడని సందేహం పోలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెంది చూసినా కాదు, వెదకి చూసినా అందుగలడు. చూసారా? వీడెవరు? బ్రాహ్మణుడు. జందు మెంపుక వేస సంధ్య వాక్షితనేమి బ్రహ్మ నెరుకక కాడు బ్రాహ్మణుడు అనే విషయం చెప్పాడు. ఆ స్థాయికి ఎదగటానికి వెళ్ళటానికి మనకు అవకాశం ఉంది. అందుకనే సత్సంగాలు. మార్పు చెందు. వెళ్ళే వరకు మనకి కఠోపనిషత్తులో శ్లోకం ఉంది. ఉత్తిష్టతి జాగృత ప్రాప్య వరాన్ని బోధిత క్షరస్య దారా నిశిత దురత్యయ దుర్గం పదస్థవయో వదంతి. లెండి, మేల్కొండి, గమ్యం చేరే వరకు మడమ వెనకకి తిప్పకండి. యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. 6వ అధ్యాయం చెప్పుకుంటూ మరి స్వామివారిని చూస్తుంటే బుద్ధుడి జ్ఞాపకం వచ్చాడండి నాకు. బుద్ధుడు తెలుసా? మహారాజు అండి, యువరాజు. కథ చెప్తాను వినండి. అలా మర్చిపోవాలండి అన్ని. నాకు ఉపన్యాసం చెప్తుంటే ఎవ్వరూ కనపడరండి, మీరు కనపడరు, నేను ఉండను, అన్నీ కోల్పోతాను. ఆనందం అండి. 76 బెళ్ళమింగలేదు. ఇప్పటి వరకు మెడిసిన్ ఈ చేయ డాక్టర్ చేతిలో పెట్టలేదు. నో షుగర్, నో బీపీ. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఒరే, ఆనందం నీ స్వరూపం. యథార్థం అండి. మీరు ఆనందంగా ఉండాలి అంటే అనవసర విషయాలు అటాచ్మెంట్ చేయకూడదు. బుద్ధుడు సన్యాసం తీసుకున్నాడు, ఆత్మసాక్షాత్కారం పొందాడు, పర్యటన చేస్తున్నాడు. ఆయన్ని అనేక వేల మంది ఆశ్రయించి అనుసరించి ఫాలో అవుతున్నారు. ఒక రాజ్యానికి వచ్చాడు. ఆ రాజ్యంలో ఉన్న రాజు పెద్ద అయిన బుద్ధుడికి ఎవరైనా భిక్ష పెడితే వాడిని రాజ్యాన్ని నుంచి వెలేస్తానన్నాడు. ఎంచేత సోమరిపోతు. వాడు పాడవటమే కాదు, అందరినీ పాడు చేస్తున్నాడు. ఏదైనా పని పాట చేసుకోవచ్చు. మేము సోమరిపోతున్నాం అండి. మేము సోమరిపోతున్నామా? మేము లేకపోతే రాజ్యం లేదు. ఏమంటే సమాజాన్ని కాపాడేది ఎవరండి? మేము. పోలీసులు కాదు, గవర్నమెంట్ కాదు, మిలిటరీ కాదు, బోధకులు. సరిగ్గా బుద్ధుడు వారింటికి వెళ్ళాడండి. భవతే భిక్షాందేహి మాత అన్నప్పుడు, ఒరి ఊరంతా వదిలేసి నా దగ్గరికి వచ్చేటి అని వాడు దగ్గరికి వెళ్ళి, నీకు బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా అని దూషిస్తున్నాడు. గంట సేపు దూషించాడండి. స్వామివారు మాట్లాడలేదు. అలా నిశ్చేష్టుడై అలాగే ఉన్నాడు. ఏమిరా ఉదయం నుంచి తిడుతున్నాను, నీకు సిగ్గు లజ్జ లేదా? సిగ్గు లజ్జ చిన్నప్పుడే వదిలేసినామండి. మనం పట్టకపోతాయి, ఉండవండి, అయ్యే వెళ్ళిపోతాయి. మనం తోలక్కన మీ ఇంటికి చుట్టం వచ్చాడు అనుకోండి, వాడిని మీరు పట్టించుకోలేదు, వాడే పోతాడు. మీరు వాడిని ఆహ్వానిస్తే వచ్చి కూర్చుంటాడు. కనుక వదిలే. మరి నీకు పొద్దున్న నుంచి తిడుతున్నాను, సిగ్గు లేదా అంటే, ఏమండి మీరు పెడుతున్నారు, నేను పట్టడం లేదన్నాడు. మీరు పెడుతూనే ఉన్నారు, నేనేం పెట్టడం లేదు కదా, పట్టడం లేదంటావు ఏమిటి? నాకు అర్థమయ్యేలా నేను మీ ఇంటికి ఎందుకు వచ్చాను? భిక్షకు వచ్చాను. మీరేం చేస్తున్నారు? ద్వేషం అనే పాత్రలో దూషణలు అనే సంభారాలు ఇచ్చి నాకు పెడుతున్నారు, నేను తీసుకోవటం లేదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పు. మీరు ఓ బంగారు పళ్ళెరంలో అనేకమైన ఆభరణాలు వంటకాలు పెట్టుకుని నాకు ఇస్తుంటే నేను తీసుకోపోతే అవి ఎవరి దగ్గర ఉంటాయి? మీరు కూడా
మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా అంటే మీరేమీ పట్టించుకోకపోతే అవి వాళ్ళ దగ్గరే ఉంటాయి. అందవత్ పశ్యతి రూపం, స్కందోపనిషత్. రూపం చూడండి, గుడ్డివాళ్ళ ఉండండి. ఈడు జ్ఞాని చూశాడు కానీ ఎలా ఉన్నాడు? శబ్దం శృణు, శబ్దం విను, చెవిటి వాళ్ళ ఉండు అని బోధిస్తూ ఇది సాధన. ఈ సాధన చేసుకుని మీరందరూ కూడా సత్కర్మనిష్ఠులై సదాచార సంపన్నులై ఆశ్రమానికి ఒక వారానికి రోజు సత్సంగానికి వస్తూ, లేకపోతే 10 రోజులకు ఒకసారి వస్తూ సత్సంగ, మా స్వామివారు చెప్పారు కదా, సత్సంగం త్రిజగతి సజ్జన సంగతి రేఖ, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణ నౌక అనేటువంటి సందేశాన్ని ఇస్తూ స్వామివారు ఈ చక్కనైనటువంటి సంకల్పం చేసుకుంటూ మమ్మల్ని కూడా ఆహ్వానించి మాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నీ పక్కన పెట్టి జరిగి ఇక్కడికి వచ్చాం. చక్కగా మీరు విన్నారు. సత్కర్మనిష్ఠులై సదాచార సంపన్నులై సద్భక్తులై బ్రహ్మానందముతో విరాజిల్లుదురుగాక. హరి ఓం తస్సత్. శ్రీ గురుభ్యో నమః.